కలలన్నీ నిజమైన తరుణం వచ్చింది. కష్టాల్ని దాటి సుఖాన్ని తెచ్చింది. చంద్రన్న చొరవతో ఈ సామాన్య కుటుంబం సొంతింటి స్వప్నం సాకారమయ్యింది. ఇది అన్నమయ్య జిల్లా చిన్నమండెం గ్రామానికి చెందిన పెయింటర్ ఈశ్వర్ కుటుంబం ప్రభుత్వ సహకారంతో నిర్మించుకున్న సొంతిల్లు. రజక సామాజిక వర్గానికి చెందిన ఈశ్వర్ పై తల్లి, భార్య, 3 పిల్లల బాధ్యత ఉంది. రోజు గడిస్తే చాలనుకునే ఈ కుటుంబానికి ఉన్న ఒకే ఒక అందమైన కళ సొంతిల్లు. కూటమి ప్రభుత్వం రాకతో ఆ కలలకు రెక్కలొచ్చాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన 3 లక్షల గృహ ప్రవేశాల కార్యక్రమంలో ఈశ్వర్ కుటుంబానికి ఇల్లొచ్చింది. ఆ కుటుంబంతో చంద్రబాబు గారే స్వయంగా గృహ ప్రవేశం చేయించి అందరి మనసుల్ని గెలుచుకున్నారు. ఇల్లంటే కేవలం 4 గోడలు కట్టివ్వడం మాత్రమే కాదు, నలుగురిలో గౌరవాన్నివ్వడం. సార్ మాకు ఈ డబ్బు శాంక్షన్ చేసిందే ఎక్కువ అనుకుంటే, సారే అనుకోకుండా మాకు గృహప్రవేశం చేయటం, సారే రావటం మాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది సార్. తల్లికి వందనము 3 పిల్లలు, నాకు 3 పిల్లలకి అందింది సార్. ఫ్రీ బస్సు ఉచితంగా పెట్టినారు. ఏ ఊరికి పోవాలన్నా బాగా ఫ్రీగానే పోతాం, ఫ్రీగా వస్తాను. ఇంకోటి వచ్చేసి గ్యాస్ వచ్చింది ఉచితంగా. ఇంకా అన్నదాత సుఖీపోబడింది. అట్లాగానే మా అత్తకు కూడా పింఛనీ పడుతుంది, 4,000 ఇస్తున్నారు. ముఖ్యంగా ఇండ్లు అందింది. ఇండ్లు అందడం వల్ల చాలా సంతోషంగా ఉంది సార్. ఈశ్వర్ తల్లికి ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ టంచనగా అందుతుంది. ఆయన భార్య హేమలతకు 3 పిల్లల చదువులకు సంబంధించి తల్లికి వందనం డబ్బులు నేరుగా అకౌంట్లో పడుతున్నాయి. 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల ద్వారా అయ్యే ఆదాతో